ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం. కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. అక్కడి అసంతృప్త నేతలతో భేటీ కానున్నారు. వారాహి ప్రజాగళం సభలు సక్సెస్ అవుతున్నాయి. దీంతో కార్యకర్తలు నాయకుల్లో జోష్ పెరిగింది. మరోవైపు ఉమ్మడి కూటమి భేటీ ముగిసింది. ఈ భేటీలో అనేక అంశాలు చర్చించారు. ఇక కవితకు 3 రోజులు సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ తిరుపతి నుంచి రాజు, రాజమండ్రి నుంచి అంజిబాబు, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి కుమార్ ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా మనం తిరుపతిలో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. దాని విషయం మాట్లాడదాం. కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అసంతృప్తులతో పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు జరపనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనపై పార్టీ శ్రేణులు గోప్యత పాటిస్తున్నాయి. అవెందుకు, అసలు పవన్ కళ్యాణ్ పర్యటన ఆంతర్యం ఏంటి, ఎన్ని రోజులు ఉండనున్నారు, ఉంటే ఎన్ని సమావేశాలు నిర్వహించనున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఫ్రమ్ తిరుపతి లైవ్. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతికి రాబోతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి అసంతృప్త నేతలతోటి ఆయన భేటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి నేతలను బుజ్జగించడంతో పాటు ఎవరైతే ఇప్పటివరకు ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆరణి శ్రీనివాసుల గెలుపుకు నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి టూర్ షెడ్యూల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా దాన్ని ప్రకటించడం, టూర్ షెడ్యూల్ మినిట్ టు మినిట్ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ తిరుపతికి ఆయన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పర్యటనని ఆద్యంతం గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి. కనీసం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఎవరికి ఇప్పటివరకు సమాచారం లేదు. పార్టీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పర్యటన ఆద్యంతం గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 14 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక జాబితాను సిద్ధం చేశారు. ఈ 14 మంది టీడీపీ ముఖ్య నేతలతోటి జనసేన పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు అని చెప్పేసి చెబుతున్నారు. ఎందుకంటే ఆరణి శ్రీనివాసుని జనసేన అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయనకి తిరుపతిలో టీడీపీ అలాగే జనసేనలోని కొంతమంది నాయకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ప్రచారం సాగడంతో నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగరమ్మ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపుతూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి 14 మంది ఎవరైతే పేర్లు జాబితాను సిద్ధం చేశారో ఈ 14 మందితోటి జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ 14 మందికి మాత్రమే సమాచారం ఇచ్చారు. సో ఆ 14 మంది తోటి 6 గంటలకి జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. వీరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలకు కూడా సమాచారం ఇచ్చారు. సో వీళ్ళు కూడా అందుబాటులో ఉండాలని చెప్పడమే కాకుండా వెన్యూ మళ్ళీ చెప్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇంత గోప్యత పాటిస్తూ పవన్ కళ్యాణ్ పర్యటన సాగడం ఇదే తొలిసారి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్త టీడీపీ నేతలతోటి మాట్లాడడం కావచ్చు, అంతేకాకుండా అభ్యర్థిగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు గెలుపుకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళతోటి చర్చించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని ఉజ్జగించడంతో పాటు ఒక హామీ ఇస్తారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయలు కూడా సహాయ నిరాకరణ చేయడము, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడము, అంతేకాకుండా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం కూడా పార్టీకి ఒక ఇంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశం కాబట్టి సో అతనితో కూడా భేటీ అవుతారని కొంతమంది అంటుంటే, లేదు అతని స్థానంలో మరొకరిని నియమించి కిరణ్ రాయల్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక వాదన వ్యక్తమవుతుంది. సో ఇదంతా కూడా ముందు టీడీపీకి సంబంధించినటువంటి నేతలతోటి మాట్లాడి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సో ఏ విధంగా తర్వాత కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఏంటి అనేది వాళ్ళకు ఒక హామీ ఇచ్చిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మరొకసారి జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అయితే ఇవాళ అంతా కూడా ఆయన
తిరుపతిలోనే ఉంటారు. రేపు కూడా మధ్యాహ్నం వరకు తిరుపతిలోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా అనేక అంశాల పట్ల అంటే వారాహి యాత్ర కావచ్చు, తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించేటటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే తిరుపతిలో కొన్ని రాజకీయ కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, థాంక్యూ.